ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. విజయశాంతి తీసుకొచ్చావా? చూస్తున్నారు కదా బావగారు, మళ్ళీ ఎక్కడైనా పడిపోతాడేమోనని తీసుకొచ్చాను. ఎవరు నేను పడిపోతానా? నేనెంత తాగినా మనం స్టడీ పాపా. రే నాన్నగారిని చూసారంటే ఏమవుతుందో తెలుసుగా, లోపలికి పద. పడుకో పడుకోరా. మా నేను వచ్చేసినాను. నువ్వు వచ్చినావా లేదా? ఏడుండవమ్మా, అన్నం తినగానే పాలు తీసుకొచ్చి ఇచ్చేదానివి. ఇది బలం రా, తాగు అని చెప్పేదానివి. నాకు ఇప్పుడు అట్ట ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు మా, అందుకే క్వార్టర్ తాగేసాను. ఈ టైంలో నిన్ను బాగా బాధ పెట్టినట్టున్నాడు కదమ్మా. అయ్యో అదేం లేదు బావగారు, ఎంతైనా మీ తమ్ముడు, అలా ఎలా వదిలేసి వస్తాను? చిరు వదులు. చిరు, ఒరే కార్తీక మాసం నడుస్తా ఉండాది. ఈ 4 రోజులైన పద్ధతిగా ఉంటావంటే ఏమిరా ఇట్ట తాగొచ్చినావు? ముందు లేరా నువ్వు, లే నువ్వు. చిరు లేవరా. అత్త వాడిని పడుకోనివ్వు. వాడు లేచాడంటే మళ్ళీ గోల గోల చేసేస్తాడు. నాన్నగారు వస్తారు, మళ్ళీ తిట్టించుకుంటాడు. నీ కథ ఇప్పుడు కాదురా, నువ్వు పొద్దున్న లేచినాక చెప్తున్నావు. ఒంటికి శుద్ధంగా భయం లేకుండా పోతుండాది. మెట్టు తీసుకుని 4 గేట్లేస్తే కానీ నువ్వు మాట వినేటట్లేవు. విజయ్ నువ్వు వెళ్ళి మీ అక్కతో పడుకో. లేదు బావగారు, నేను ఇంటికి వెళ్తాను. ఈ టైంలో ఎలా పెడతావు? ఏం పర్లేదు, రాత్రికి ఇక్కడే ఉండి పొద్దున వెళ్ళొచ్చు. లేదు లేదు, ఇంట్లో అమ్మ వర్ష ఎదురు చూస్తూ ఉంటారు, నేను వెళ్ళాలి. మళ్ళీ రేపు వస్తానుగా. సరే పద, ఇంటి వరకు నేను డ్రాప్ చేస్తా. ఎందుకు బావగారు, నేను వెళ్తాను, మీరు వెళ్ళి పడుకోండి. పిన్ని వెళ్ళొస్తాను. జాగ్రత్త. వస్తానత్త. మా వచ్చినావా లేదా? మా వదిన్ని తలుచుకుని తాగడమే సరిపోతా ఉండాది. నిజంగా నిన్నిట్ట గాని మా వదిన చూస్తే ప్రాణాలతో బతుకుద్దా? ఈ అలవాటు ఎప్పుడుదా మానుతావో? రే నువ్వు ఎప్పుడుదా ప్రశాంతంగా ఉంటావో తెలియకుండా పోతుండాది. అన్నయ్య, 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 అన్నయ్య. ఏం విజయ, సవారీలు బాగా జరిగాయా? బాగా జరిగాయి వదినా. ఇదిగో. ఎందుకమ్మా ఇవన్నీ? ఏంటమ్మా ఇవన్నీ? అదేందన్నా, ఆరోగ్యం బాలేదు, పండ్లవి తింటే మంచిది కదా, టాబ్లెట్స్ కూడా తీసుకొచ్చాను. ఎందుకమ్మా ఇవన్నీ? భలే వాడివన్నా. మా అన్నకు బాగోలేకపోతే నేను చూస్తూ ఊరుకుంటానా? నువ్వు మా అన్న లాంటోడివే కదా, తీసుకో అన్నా. మీ వదినకి ఇవ్వమ్మా. వదినా, నీ మంచి మనసుకు ఆ దేవుడు నీకు ఇవ్వాల్సిన స్థానం ఇవ్వలేదమ్మా. వాణ్ణి దూరం చేసి మీ కుటుంబాన్ని కష్టపెడుతున్నాడు. ఆయన ఏమీ కష్టపెట్టడం లేదన్నా. మా తలరాత ఎప్పుడో రాసేసినాడు, అది జరిగిపోయింది. అన్నయ్యలాగా అన్నయ్య ధైర్యాన్ని నాకిచ్చాడు. అన్నయ్యలాగే కుటుంబాన్ని చూసుకునే బాధ్యత నాకిచ్చాడు. ఏదో నాకు చేతనైనంతలో నా కుటుంబాన్ని నేను బాగానే చూసుకుంటున్నాను. వాడెప్పుడు చెప్పేవాడమ్మా, నా చెల్లెలు అంతా నా పోలికేరా, నేను ఎలా ఆలోచిస్తానో అలాగే ఆలోచిస్తుందని చెప్పేవాడు. వాడి మాటలు నిజం అనిపిస్తుంది. నిజంగా మా అన్నయ్య అలా చెప్పేవాడా అన్నా? ఇలాంటి విషయాల్లో అబద్ధం ఎందుకు చెప్తానమ్మా? ఈ డబ్బులు తీసుకోవద్దునా? డబ్బులెందుకమ్మా? అదేంటన్నా, ఆటో ఇచ్చావు కదా, అద్దె ఇవ్వాలి కదా. అద్దె ఇస్తావా?
మరి ఇవన్నీ ఎందుకమ్మా? ఇవన్నీ ఎందుకంటే మా అన్నయ్య తర్వాత అన్నయ్య లాంటి వాడివి. నీకోసం కాకపోతే నేను ఇంకెవరి కోసం తెస్తానన్నా? అన్నా అని ఇవన్నీ తీసుకొచ్చావు, మరి పరాయివాణ్ణి చేసి డబ్బులు ఎందుకు ఇస్తున్నావు అమ్మా? అయ్యో, మిమ్మల్ని పరాయి వాళ్ళని చేయటం కాదన్నా. 1-2 రోజులు సవారీ లేకపోతే ఎన్ని ఇబ్బందులు పడాలో నేను చూస్తున్నాను. అలాంటిది చేతికి దెబ్బ తగిలి ఆటో ఇంటి ముందు పెట్టుకొని ఖాళీగా మీరెన్ని ఇబ్బందులు పడుతున్నారో నేను అర్థం చేసుకోగలను. నేను సంపాదించిన డబ్బంతా మీకేమి ఇవ్వడం లేదు. నేను సంపాదించిన దాంట్లో కొంచెం అన్నయ్య కోసం ఇస్తున్నాను. కాదు అనకుండా తీసుకోవద్దునా? ఏందన్నా, నువ్వైనా చెప్పు. అర్థం చేసుకుని తను ఇస్తుంది కాదు అని తన అభిమానాన్ని అవమానపరచకూడదు. తీసుకో. థ్యాంక్స్ వదినా. అన్నయ్య జాగ్రత్త. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయి. ఏమి కావాలన్నా నేను తీసుకొస్తాను. ఖచ్చితంగా నాకు ఏ చిన్న కష్టం వచ్చినా నీకే ఫోన్ చేసి చెప్తానమ్మా. సరే అన్నా, వెళ్ళొస్తాను. సరేనమ్మా. ఏమిట తల పగిలిపోతా ఉండదే. ఓయ్ అత్త, అత్త, పొద్దున్నే అల్లుండి కొంచెం కూడా పట్టించుకుందామని లేకుండా ఆడేం చేస్తా ఉండవు అత్త? ఎందుకురా పొద్దు పొద్దునే అరుస్తుండవో? బేగ నువ్వు కాఫీ ఇవ్వాలని తెలియదా నీకు? కాఫీ కావాలనా? సద్దిమోహన్ కాఫీ ఏం తాగుతావులే కానీ లోపల క్వార్టర్ తెచ్చిపెట్టినాను, తాగుతావా? ఏమవుతా, నువ్వు కూడా మొదలు పెట్టినావా ఏమి? అవునరా, మొన్న తలనొప్పిగా ఉండదని డాక్టర్ దగ్గరికి పోతే రోజుకో మూత తాగుమా తగ్గిపోతాదని చెప్పినాడు. అందుకే చాటుగా పెట్టుకుని రోజుకో మూత తాగుతా ఉండాను. ఓ అత్తో, నువ్వు నా పార్టీలో చేరిపోయి ఉండవా? ఈ మాట ముందే చెప్పుంటే మనిద్దరం కూర్చొని తాగుదాం కదా. మెట్టు తీసుకొని కొడతా తప్పుడు సచ్చినోడా. ఏమిరా నువ్వు? ఎట్టా కనిపిస్తుండా నేను నీకో? నువ్వే కదా నాకు చెప్పినావు. మరి చెప్పక నువ్వు ఏసే యాసాలు ఎట్లుండాయి? నేనేం చేసినాను? అట్ట అరుస్తా ఉండవు. ఏం చేసినావా? అత్త, నీ అత్త, నాయన గాని చూసుంటే రాత్రి ఆడే నిలువున గొంతు మీద కాలేసి కస కస తొక్కి పారేసేటోడు. చాలే ఊరుకోత. ఏదో తప్పు చేస్తే తిడతా ఉండవు, సరే. ఊరికే ఉండవు కూడా ఊరేస్తాడా ఏంది మా నాయన? చేసిన తప్పు కూడా తెలియనంతగా తాగేసి ఉండవురా నువ్వు. ఒళ్ళట్ట కొవ్వు పట్టిపోయి ఉండదు నీకు. కార్తీక మాసంలో అందరూ భక్తిగా దేవుడికి మొక్కుతా ఉంటే నువ్వు తాగుతావా? తాగుతావా? తాగుతావరా? తాగుతావా? నిన్ను ఓ అతో ఇడిచిపెట్టత. నాకు అసలు తలనొప్పిగా ఉండదు. తలనొప్పి కాదురా, నీకు ఒళ్ళంతా వాతలు పెట్టాలా?